హలో మై డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. అది ఏంటి అంటే ఫ్యూచర్లో జనరేటర్ టెక్నాలజీ ఎలా మారుతుంది, జనరేటర్ టెక్నీషియన్కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న జనరేటర్స్ అన్నీ CPCB2 అండ్ CPCB4+. అసలు CPCB అంటే ఏంటి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి జనరేటర్ నుంచి కానీ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో కొన్ని రూల్స్ పాస్ చేస్తుంది. సో ఆ రూల్స్ తగ్గట్టుగానే మనకి జనరేటర్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఆ రూల్స్ ప్రకారంగానే జనరేటర్ని డిజైన్ చేయాలి. సో దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జనరేటర్ అవుట్పుట్ కానీ లేదంటే దాని డిజైన్ కానీ దాని సైజెస్ కానీ ఉండాలి. సో ఇది ఏం చేస్తుంది, మనం ఒకప్పుడు జనరేటర్స్ తీసుకుంటే మొత్తం మెకానికల్గానే ఉండేవి. ఇందులో ఏంటి అంటే మనం మెకానికల్గానే స్టార్ట్ చేసేవాళ్ళం, మెకానికల్గానే స్టాప్ చేసేవాళ్ళం. సో ఇందులో ఉండే గేజెస్ అన్నీ ఆయిల్ ప్రెషర్ గేజ్ కానీ లేదంటే ఫ్యూయల్ లెవెల్ కానీ వాటర్ టెంపరేచర్ కానీ ఇవన్నీ మెకానికల్గానే మనకి అనలాగ్ మీటర్స్ ఉండేవి. సో జనరేటర్ కంట్రోల్ ప్యానల్లో ఇవన్నీ మనకు ప్లేస్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏంటి అంటే మనకి జనరేటర్ కంట్రోల్ ప్యానల్ సైజ్ చాలా పెద్దగా ఉండేది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనం జనరేటర్ స్టార్ట్ చేసాము అంటే ఇంకా దాని నుంచి వచ్చే సౌండ్ కూడా చాలా ఎక్కువ వచ్చేది. తర్వాత బయటకు వచ్చే పొల్యూషన్ ఎగ్జాస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చేది. సెకండ్ ఏంటి అంటే ఒక జనరేటర్ మనం స్టార్ట్ చేసాము అంటే మళ్ళీ అది స్టాప్ చేసేంత వరకు డెడికేటెడ్గా ఒక టెక్నీషియన్ అక్కడే ఉండిపోవాలన్నమాట. ఎందుకంటే ఆ మెకానికల్ గేజెస్ ఇప్పుడు సెన్సార్స్ ఏం లేవు ఆటో స్టాప్ ఆటో కట్ అవటానికి. సో అంతా మెకానికల్గానే కాబట్టి సో ఒక డెడికేటెడ్గా ఒక టెక్నీషియన్ ఆ రీడింగ్స్ అన్నీ అంటే అబ్జర్వ్ చేస్తూ జనరేటర్ని స్మూత్గా రన్ చేయడానికి ఒక డెడికేటెడ్గా ఒక టెక్నీషియన్ ఇంతకుముందు ఉండేవాడు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి బిఫోర్ జనరేటర్స్లో. సో తర్వాత రోజుల్లో ఏంటి అంటే కొన్ని సెన్సార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు జనరేటర్లో ప్లేస్ చేయడం. ఇవి ఏంటి అంటే చూడండి, ఆయిల్ ప్రెషర్ సెన్సార్. బిఫోర్ మనం ప్రతిసారి ఆయిల్ ప్రెషర్ ఎంత ఉంది అనేది మనం మెకానికల్గా చూసుకునే వాళ్ళం. అదేంటి అంటే ఒకవేళ తక్కువ ఉన్నా సరే మనకి అది విజిబుల్, మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే కనపడేది తప్ప ఆటో కట్టా అయ్యేది కాదు. సో దాని తర్వాత ఏంటి అంటే ఆయిల్ ప్రెషరు, దాంతోపాటు వాటర్ టెంపరేచర్, ఇంజిన్ టెంపరేచరు, రేడియేటర్లో కూలింగ్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది కొన్ని చూపించే సెన్సార్స్ యాడ్ చేశారు. దాంతోపాటు 1 క్లిక్ స్టార్ట్ 1 క్లిక్ స్టాప్ అలా ఇంట్రడ్యూస్, అంటే సెల్ఫ్ మోటార్ పెట్టిన తర్వాత సో మనం ఒక బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా జనరేటర్ స్టార్ట్ అయ్యేలాగా, మళ్ళీ ఒక బటన్ నొక్కగానే స్టాప్ అయ్యేలాగా చేసేవాళ్ళు అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఈ సెన్సార్స్ ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు ఆటో స్టార్ట్ అండ్ స్టాప్, బటన్తో స్టార్ట్ అండ్ స్టాప్ చేయగానే ఏంటంటే కొంత అంటే ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే మనకి వార్నింగ్ చూపించడం కానీ ఇలా వచ్చేదన్నమాట. సో దాని తర్వాత అలా మరికొన్ని రోజుల తర్వాత ఎనలాగ్ మీటర్స్ తీసేసి ఒక డిజిటల్ మీటర్ పెట్టేవాళ్ళు. అందులో ఏంటి అంటే ఇంజిన్కి సంబంధించిన పారామీటర్స్ అన్నీ చూపించేవి. అవి ఎలా ఉండేవి, ఇంజిన్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, అలానే ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఉంది, దాంతోపాటు ఫ్యూయల్ లెవెల్ ఎంత ఉంది, ఓకే, ఇవి మనకి చూపించేవి అనమాట. ECU, ఇంజిన్ కంట్రోల్ యూనిట్ అనమాట. ఆ యూనిట్ ఓన్లీ ఇంజిన్కి సంబంధించిన మాత్రమే చూపించేది. ఇంకా జనరేటర్కి సంబంధించినవి అంటే వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది చూపించడానికి మళ్ళీ సపరేట్గా ఇంకో మీటర్ యూజ్ చేసేవాళ్ళు. అదేంటి అంటే అందులో మనకు జనరేటర్ ఎంత వోల్టేజ్ జనరేట్ చేస్తుంది, అలానే ఒక్కొక్క ఫేస్ మీద ఎంతెంత లోడ్ ఉంది, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది అనేది మనకి ఇంజిన్కి సంబంధించి ఒక సపరేట్గా ఒక యూనిట్ ఉండేది, జనరేటర్కి సంబంధించి సపరేట్గా ఒక యూనిట్ ఉండేది. దాంతోపాటు కొన్ని మెకానికల్ అనలాగ్ మీటర్స్ ఉండేవన్నమాట. సో బిఫోర్ అన్ని అనలాగ్ మీటర్స్ ఉండి ప్యానల్ బోర్డ్ చాలా పెద్దది ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ఏంటి అంటే కొన్ని డిజిటల్ మీటర్లు పెట్టి సో మ్యాక్సిమం అంటే కొన్ని
ఇంజిన్కి సంబంధించిన దాంట్లో, కొన్ని జనరేటర్కి సంబంధించిన దాంట్లో పెట్టి మిగతావి అనలాగ్ మీటర్స్ పెట్టేసి సో ప్యానెల్ బోర్డ్ సైజును కొంచెం రెడ్యూస్ చేశారు. ఓకే, ఇంకా దాని తర్వాత సిపిసిబి 2ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే జనరేటర్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి మనకు ఖచ్చితంగా టెక్నాలజీ అనేది కొత్తది చేంజ్ అయిపోద్ది అనమాట. సో సిపిసిబి 2 ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తుంది సిపిసిబి 4+ అనమాట. సో సిపిసిబి 2లో ఎలా ఉండేది అంటే అంతవరకు ఇంజిన్ సపరేట్గా, ఇంజిన్ పారామీటర్ సపరేట్గా చూపించేది, జనరేటర్ పారామీటర్ సపరేట్గా చూపించేది. సో ఈ సిపిసిబి 2లో కొత్తగా ఎలక్ట్రానిక్స్ డెవలప్ అయ్యి, సెన్సార్స్ డెవలప్ అయ్యి, సెన్సార్ సైజెస్ చిన్నది అవ్వటం వల్ల ఏంటి అంటే మనకి మొత్తం ఒకే యూనిట్ వచ్చిందనమాట. అది ఫుల్లీ డిజిటల్ అనమాట. అందులో ఏంటి అంటే సెన్సార్స్ కూడా మనకి ఎలక్ట్రానిక్ సెన్సార్స్ అయిపోయి, సో ఎల్ఎల్ఓపి మనకి డిజిటల్ డిస్ప్లేలోనే చూపిస్తుంది. మనకి ఆయిల్ ప్రెషర్, తర్వాత రేడియేటర్ టెంపరేచరు, అలానే ఇంజిన్ స్పీడు, దాంతోపాటు వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, లోడ్, ఇవన్నీ మనకి ఒకే డిస్ప్లేలో కనపడుతుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకవేళ మనం స్టార్ట్ టు స్టాప్ ఎవ్రీథింగ్ జనరేటర్ కంట్రోల్ మొత్తం ఒకే దాంట్లో ఉండేది. అదే జీసీయూ, జనరేటర్ కంట్రోల్ యూనిట్. ఇందులో ఇంజిన్ పారామీటర్స్ చూపిస్తుంది, జనరేటర్ పారామీటర్స్ చూపిస్తుంది. అలానే ఏదైనా ఎర్రర్ వచ్చింది, లేదంటే ఏదైనా పారామీటర్ తక్కువ వచ్చింది అన్నా మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇంతకు ముందు జనరేటర్ స్టార్ట్ అయ్యి స్టాప్ అయ్యేంత వరకు మనకు ఒక డెడికేటెడ్గా ఒక టెక్నీషియన్ జనరేటర్ దగ్గరే ఉండేవాడు. ఇప్పుడేంటి అంటే మనకు అంత అవసరం లేదు. జనరేటర్ స్టాప్ అయితే అలారం డిస్ప్లే చూపిస్తుంది. సో ఇది మనకు చాలా అడ్వాంటేజ్ అయ్యింది. సో బిఫోర్ మనం ఆ పారామీటర్స్ అర్థం చేసుకోవాలంటే కొంచెం ఐడియా ఉండాలి. ఈ రీడింగ్స్ మనం అర్థం చేసుకోవాలి, అనలాగ్ మీటర్స్ అర్థం చేసుకోవాలి అంటే. సో ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్ వాల్యూ అనేది మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. సో బిఫోర్ ఉన్నంత కష్టంగా అయితే ఏం లేదు. సో సిపిసిబి 2లో ఏంటి అంటే మనం మెయింటెనెన్స్, ఎవ్రీ జనరేటర్ మెయింటెనెన్స్ అన్నీ మనకి చూపిస్తుంది అనమాట అందులోనే. సో అది సిపిసిబి 2లో. ఇందులో ఏంటి అంటే క్యానోపీ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత 1 మీటర్ డిస్టెన్స్లో 75 dB కన్నా ఎక్కువ సౌండ్ రాకూడదు. ఇది సిపిసిబి 2లో మెయిన్ రూల్ అనమాట. అయిపోయింది. సో ఇందులో సిపిసిబి 2లో ఇంకొకటి ఏంటి అంటే మనం ఇందులో అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ మాన్యువల్. ఇందులో సిపిసిబి 2లో మాన్యువల్, ఓన్లీ మాన్యువల్గానే పనిచేసే జనరేటర్స్నే ఉంటాయి. అలానే ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటాయి, సెమీ ఆటోమేటిక్ ఉంటాయి. సెమీ ఆటోమేటిక్ అంటే ఏంటి అంటే జనరేటర్ స్టార్ట్ అవుద్ది. సో పవర్ షిఫ్ట్ అవ్వడానికి మళ్ళీ అందులో ప్యానల్లో మళ్ళీ సపరేట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అది సెమీ ఆటోమేటిక్. జనరేటర్కి మనకు పవర్ అయ్యేంత వరకే దీనికి పవర్ పోతే జనరేటర్ స్టార్ట్ అవ్వాలి, పవర్ ఇవ్వాలి, అంతే. అది సెమీ ఆటోమేటిక్. ఫుల్లీ ఆటోమేటిక్ అనుకోండి, మెయిన్ పవర్ సప్లై కూడా జనరేటర్కే వస్తుంది, అలానే జనరేటర్ పవర్ కూడా దీనికి కనెక్ట్, అంటే ఒకే ప్యానల్ బోర్డులో మెయిన్ పవర్ సప్లై, జనరేటర్ పవర్ సప్లై రెండు ఒకే దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అది ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఏంటంటే మెయిన్ పవర్ సప్లై ఉన్నంత వరకు లోడ్లో మెయిన్ పవర్ సప్లై వెళ్తుంది. ఒకవేళ మెయిన్ ఫెయిల్ అయింది అంటే జనరేటర్ పవర్ స్టార్ట్ అయ్యి జనరేటర్ పవర్ లోడ్ కేబుల్లో వెళ్తుంది. అంటే లోడ్ కామన్, మెయిన్ పవరు, జనరేటర్ పవరు, లోడ్ మూడు జనరేటర్ ప్యానల్ బోర్డుకే కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. అది పవర్ సెన్సింగ్ కానీ నెగిటివ్ సెన్సింగ్ కానీ ఉంటుంది. సో ఈ రెండింటి సెన్సింగ్స్తో జనరేటర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటుంది అంతే. పవర్ ఉందా లేదా అనేది సెన్స్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ అవుద్ది తప్ప షిఫ్టింగ్ అవ్వదు అనమాట. జనరేటర్ పవర్ ఈవీ నుంచి జనరేటర్కి అలా షిఫ్టింగ్ అనేది ఉండదు అనమాట సెమీ ఆటోమేటిక్లో. ఫుల్లీ ఆటోమేటిక్ అయితే మొత్తం ప్యానల్ బోర్డులోనే అంతా సెటప్ ఉంటుంది. సో ఇదే ఆటోమేటిక్గా చెక్ చేసుకొని కన్వర్ట్ చేస్తుంది అనమాట. సిపిసిబి 2 మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న జనరేటర్స్ అన్నీ సిపిసిబి 4+ అనమాట. ఈ సిపిసిబి 4+లో మెయిన్ ఏంటి అంటే బయటకు వచ్చే పొల్యూషన్ తగ్గించాలి. అంటే
సిపిసిబి 1లో మనకు సౌండ్ ఉండేది, బయటకు వచ్చే పొల్యూషన్ కూడా ఉండేది. సిపిసిబి 2లో మనకి బయటకు వచ్చే పొల్యూషన్ ఉంది, కానీ మనకి ఏం తగ్గింది, నాయిస్ తగ్గింది. సో సిపిసిబి 4లో నాయిస్ తగ్గాలి, దాంతోపాటు బయటకు వచ్చే పొల్యూషన్ కూడా తగ్గాలి. ఎందుకు అంటే బయట మనం పొజిషన్ చూస్తే గ్లోబల్ వార్మింగ్ చాలా ఉంది. అలానే మనం తెలిసిందే కదా, ఎక్కడ చెట్లు చాలా తక్కువ ఉన్నాయి, తర్వాత ఇండస్ట్రీస్ పెరిగాయి. సో దీనివల్ల ఏంటి అంటే జనరేటర్ యూసేజ్, వెహికల్ యూసేజ్ కూడా చాలా వరకు పెరిగింది. సో వెహికల్స్ జనరేటర్స్ యూసేజ్ పెరిగింది కాబట్టి సో ఈ సిపిసిబి 4+ నామ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఏంటి అంటే మనకి బయటకు వచ్చే హార్మ్ఫుల్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయాలి. ఇది మెయిన్ ఎయిమ్ అనమాట సిపిసిబి 4లో. సో ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా దానికి తగ్గట్టుగానే జనరేటర్స్ని డిజైన్ చేశాయి. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ సిపిసిబి 1లో అన్నీ మెకానికలే, సిపిసిబి 2లో కొంచెం డిజిటలైజ్ అయింది. అలానే కొంతవరకు అంటే కొన్ని మెకానికల్గా చూసుకునే ఉన్నాయి, కొన్ని ఎలక్ట్రానిక్గా సెన్సార్స్ ఉన్నాయి. ఇప్పుడు సిపిసిబి 4లో ఏంటంటే ఫుల్లీ సెన్సార్, జనరేటర్ మొత్తం, ఇంజిన్ అలానే జనరేటర్ టోటల్గా మనకు సెన్సార్ మీద బేస్ అయ్యి వర్క్ అవుద్ది అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం సెన్సార్ బేసే కాబట్టి లోడ్ ఎంత ఉంది దాన్ని బట్టే ఫ్యూయల్ కన్జంప్షన్ ఉంటుంది. సో ఫ్యూయల్ మనకి సేవ్ అవుద్ది ఒకటి. తర్వాత బయటకు వచ్చే పొల్యూషన్ రిడ్యూస్ అయ్యే వస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఎటువంటి ఎర్రర్ వచ్చినా సరే డీజీ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోద్ది. సో సిపిసిబి 2లో ఇంకొకటి ఏంటి అంటే మనం ప్రతి రీడింగు మనం జనరేట్ డిస్ప్లే దగ్గరకు వచ్చి చూసుకునే వాళ్ళం. తర్వాత అంటే అలా కొంచెం హయ్యర్ కేవీ అడ్వాన్స్లోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే మనం మొబైల్లో కూడా చూసుకునే ఆప్షన్ అప్పుడప్పుడే డెవలప్ అయిందనమాట. అంటే జనరేటర్ మనకి ఎక్కడున్నా సరే జనరేటర్ తాలూకు పారామీటర్స్ అన్నీ మన ఫోన్లో అయితే ఫోను, మన సిస్టంలో అయితే సిస్టంలో చూసుకునేలాగా ఒక ఆప్షన్ వచ్చింది. సో సిపిసిబి 4లో అది కూడా ఇంకా అడ్వాన్స్గా డెవలప్ అయిందనమాట. ఏంటి అంటే జనరేటర్లో ఏంటి మన డిస్ప్లేలో ఏం కనపడుతుంది, ఫ్యూయల్ లెవెలు, జనరేటర్లో అంటే జనరేటర్లో ఫ్యూయల్ ఎంత ఉంది, జనరేటర్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా, మాన్యువల్లో ఉందా ఆటో మోడ్లో ఉందా, అలానే ఎంత పవర్ జనరేట్ చేసింది, ఏమైనా ఎర్రర్ ఉందా, లేకపోతే లాస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టాప్ అయింది అనేది ఎవ్రీథింగ్ అనేది మన ఫోన్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ యాప్స్ ఉన్నాయి. సో ఒకప్పుడు జనరేటర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా మనం జనరేటర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటి అనేది చూసేవాళ్ళం. ఇప్పుడు సిపిసిబి 4లో ఏంటి అంటే మనం ఎక్కడున్నా సరే జనరేటర్ కంటూ ఒక ఐడి ఉంటుంది. ఐడితో మనం ఎక్కడున్నా సరే మన ఫోన్లో మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అదొక అడ్వాంటేజ్. ఇంకా బయటకు వచ్చే పొల్యూషన్ జీరో, ఎవ్రీథింగ్ వర్కింగ్ ఆన్ సెన్సార్. సో ఇది జనరేటర్ వరకు. ఇంకా టెక్నీషియన్కి ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మెకానికల్ జనరేటర్స్ ఉండేటప్పుడు జనరేటర్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఎవరికి, టెక్నీషియన్కి. ఏంటి అంటే అందులో మెయింటెనెన్స్ ఏముండేది, ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ ఉండేది, ఆయిల్ చేంజెస్ ఉండేవి, ఫిల్టర్స్ రీప్లేస్మెంట్ ఉండేవి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మనం టెక్నీషియన్ వెళ్ళి మెకానికల్గా అంటే చిన్న చిన్న టూల్స్ యూజ్ చేసి మ్యాక్సిమం ప్రాబ్లమ్ రెక్టిఫై చేసేవాడు. అది మెకానికల్ అంటే ఫస్ట్ సెకండ్ జనరేషన్లో ఉండే జనరేటర్కి. తర్వాత రోజుల్లో వచ్చే జనరేటర్కి ఏంటి అంటే ఈసీయూ ఇంట్రడ్యూస్ చేశారు కదా, అంటే ఇంజిన్ కంట్రోల్ యూనిట్, అంటే ఈసీఎం, ఇంజిన్ కంట్రోల్ మేనేజ్మెంట్. టోటల్గా ఇది ఏంటి అంటే సెన్సార్ బేస్ మీద వర్క్ అవుద్ది అన్నాం కదా. సో ఇదేం చేస్తుంది అంటే ఏ సెన్సార్ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి, జనరేటర్ రన్ అవ్వాలి అంటే ఎంత ఫ్యూయల్ ఫ్లో చేయాలి, ఏ నాజిల్ ఓపెన్ చేయాలి, ఏ సెన్సార్కి మనం కమాండ్ ఇవ్వాలి, ఏ సెన్సార్ నుంచి ఎంత రీడింగ్ తీసుకోవాలి అనేది టోటల్గా కాలిక్యులేట్ చేసుకొని జనరేటర్ని రన్ చేస్తుంది. సో వీటన్నింటినీ మనం యాక్సెస్ చేయాలి అంటే మనకి డిజిటల్ డిస్ప్లేలో మనకేం చూపించదు.
సో వీటన్నిటికీ ఒక సపరేట్ టూల్ ఉంటుంది. సో ఆ టూల్ని మనం కనెక్ట్ చేసి ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మొబైల్ అయితే మొబైల్లో సో జనరేటర్ ఈసీయూ పారామీటర్స్ అన్నీ మనం చూసుకొని ఏ పారామీటర్ ఎర్రర్ వచ్చిందో దాన్ని మనం రెక్టిఫై చేయాలి. సో పాతకాలం వాళ్ళకి స్టడీ ఉన్నా లేకపోయినా సరే ఒక ఇంజిన్ అంటే నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉన్నా లేదంటే ఏమున్నా సరే నడిచేది. తర్వాత రోజుల్లో ఏంటి అంటే ఇప్పుడుండే ప్రజెంట్ డేస్లో ఏంటి అంటే ఖచ్చితంగా టెక్నీషియన్ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని నేర్చుకోవాలి. ఏంటి అంటే జనరేటర్ పారామీటర్స్ అన్నీ మనకు మొబైల్లో చూసుకునే ఏంటి అనే పారామీటర్స్ చూసుకోవాలి. అలానే ల్యాప్టాప్తో దాన్ని యాక్సెస్ చేసే నాలెడ్జ్ తెచ్చుకోవాలి. సో అప్పుడైతేనే ఇప్పుడు వచ్చే జనరేటర్కి, రాబోయే రోజుల్లో వస్తున్న జనరేటర్స్కి మనం అప్గ్రేడ్ అవ్వగలం. లేకపోతే ఓల్డ్ మోడల్ జనరేటర్స్నే మనం ఫిక్స్ చేయగలం తప్ప ఇప్పుడు వచ్చే కొత్త CPCB4 టెక్నాలజీ జనరేటర్స్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే అదంతా సెన్సార్ బేస్డ్. ఏ సెన్సార్ ఫెయిల్ అయింది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో దానికంటూ ఒక టూల్ ఉంటుంది. అది కనెక్ట్ చేసి ఎక్కడైతే ఎర్రర్ చూపిస్తుందో ఆ ఎర్రర్ని మనం క్లియర్ చేయగలం. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ల్యాప్టాప్ వరకు మన మొబైల్ వరకు ఉంది. ఫ్యూచర్లో ఏంటి అంటే జనరేటరు స్మార్ట్ అయిపోద్ది అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఏఐతో మనకు కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు ప్రజెంట్ IoT ఉంది అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మనకి జనరేటర్ పారామీటర్స్ అన్నీ మన ఫోన్లో వస్తున్నాయి. ఫ్యూచర్లో దీనికి ఏఐ కూడా కనెక్ట్ అవుద్ది. ఏఐ కనెక్ట్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పొల్యూషన్ 0 అయిపోయింది, సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది. దీంతోపాటు ఏఐ యాడ్ అయ్యింది అనుకోండి, ఏఐ యాడ్ అయితే ఎలా ఉంటుంది అంటే ఇంకా మనం చాలా వరకు జనరేటర్ దగ్గరికి వెళ్ళక్కర్లే, ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేస్తుంది ప్రాబ్లం ఏంటి అని డిటెక్ట్ చేసి ఎవరైతే ఉంటారు కదా ఒక రిప్రజెంటేటివ్, సో వాళ్ళకి డైలీ పంపిస్తుంటుంది అనమాట దీని డేటా. సో వాళ్ళతో కమ్యూనికేట్ అవుద్ది. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ మనం డీజిల్ యూజ్ చేస్తున్నాం కదా, ఫ్యూచర్లో న్యాచురల్ గ్యాస్ యూజ్ చేసే జనరేటర్స్ వస్తాయి. సో జనరేటర్ యూసేజ్ ఎలా అవుద్ది అంటే మొత్తం ఒక స్మార్ట్ టెక్నాలజీలో మారిపోద్ది. బ్యాటరీస్ బ్యాంక్స్ వస్తాయి. ఓకే, బ్యాటరీ బ్యాంక్స్ ప్లస్ జనరేటర్స్. అంటే చూడండి ఇప్పుడు మ్యాక్సిమం చాలా వరకు ఇండస్ట్రీస్లో సింక్రనైజ్ ప్యానల్స్ అని ఒకటి ఉంటుంది. అదేంటి అంటే 2 సేమ్ జనరేటర్స్ని కానీ 2 డిఫరెంట్ కెపాసిటీ జనరేటర్స్ కానీ అది సింక్ చేసి లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, అంటే తక్కువ లోడ్ ఉందనుకో, సపోజ్ 100 kVA ఒకటి, తర్వాత 750 kVA ఉందనుకోండి, మనకి 100 kVA లోడ్ ఉండేటప్పుడు 100 kVA మాత్రమే స్టార్ట్ చేస్తుంది. సో ఎక్కువ లోడ్ అయింది అంటే అప్పుడు 750 స్టార్ట్ అవుద్ది. అలానే ఫ్యూచర్లో ఏంటి అంటే జనరేటర్ ప్లస్ బ్యాటరీ బ్యాంకు స్మార్ట్ పవర్ సిస్టమ్ అయిపోద్ది అనమాట. ఈ స్మార్ట్ పవర్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే చూడండి, మనకి సపోజ్ మనకి ప్రజెంట్ పవర్ జనరేట్ చేసేవి ఏంటంటే సోలార్ ఉంది, జనరేటర్స్ ఉన్నాయి, బ్యాటరీ బ్యాంక్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే సోలార్తో ఇప్పుడు జనరేటర్కి, సోలార్కి అండ్ బ్యాటరీ బ్యాంక్స్కి వీటన్నింటికి సింక్రనైజ్ అయిపోద్ది అనమాట విత్ ఏఐ టెక్నాలజీతో. ఇవేంటి అంటే చూడండి, మనకి ఇండస్ట్రీలో యూజ్ చేసే లోడు తక్కువ ఉంది అనుకోండి, బ్యాటరీ బ్యాంక్తో పవర్ సప్లై అవుద్ది. ఓకే, సో దానికి కాకుండా ఇంకా మేనేజ్మెంట్ ఎక్కువ లోడ్ కావాలంటే ఆ టైంలోనే జనరేటర్ స్టార్ట్ అవుద్ది. దీనివల్ల ఏంటి అంటే ఎప్పుడు కావాలో అప్పుడే స్టార్ట్ అవుద్ది కాబట్టి మనకు ఫ్యూయల్ కన్జంప్షను అంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుద్ది. ఓకే, ఏఐ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడుండే టెక్నాలజీని మనం టెక్నీషియన్స్ అందరూ అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. కొత్తగా ఏంటి ల్యాప్టాప్ ఆపరేటింగ్ నేర్చుకోవాలి, స్మార్ట్ టూల్స్ జనరేటర్కి ఎలా కనెక్ట్ చేయాలి నేర్చుకోవాలి, జనరేటర్ పారామీటర్స్ డిస్ప్లేలో ఎలా చూపిస్తుంది, ల్యాప్టాప్లో ఎలా చూపిస్తుంది అనేది నేర్చుకోవాలి. CPCB2లో పారామీటర్స్ ఎలాగా కనెక్ట్ చేయడం ఎలాగా, దాంట్లో వచ్చే ఎర్రర్స్ ఎలా ఉంటాయి, CPCB4+లో ఎర్రర్స్ ఎలా ఉంటాయి, మనం దాన్ని రెక్టిఫై చేయాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సో అప్పుడే మనం
అంటే ఇప్పుడు ఓల్డ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఇప్పుడు వచ్చేటోళ్ళందరికీ మ్యాక్సిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఓల్డ్ వాళ్ళు ఈ CPCB4ని అడాప్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. సో టెక్నాలజీ ఖచ్చితంగా డెవలప్ అవుద్ది. ఫ్యూచర్లో ఈ డీజిల్ వీటితో పాటు న్యాచురల్ గ్యాస్ యూజ్ చేసి జనరేటర్లు రన్ అవుతాయి. పవర్ బ్యాంక్ బ్యాటరీ బ్యాంక్స్ వస్తాయి. స్మార్ట్ సోలార్ సిస్టమ్ వస్తుంది. వీటన్నింటినీ మేనేజ్ చేయడానికి స్మార్ట్ పవర్ సిస్టమ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ వచ్చిన తర్వాత వాటికి మనం నేర్చుకొని మనం రెడీగా ఉన్నామంటే సో ఫ్యూచర్ మొత్తం ఇంకా జనరల్ టెక్నీషియన్కి ఇంకా లైఫ్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ 10 yearsకి మనకి కొత్త కొత్త సిస్టమ్ అప్డేట్ అవుతుంటుంది. CPCB4 నుంచి కొత్త టెక్నాలజీ వస్తుంది. అందులో ఇప్పుడు జనరేటర్కి సెన్సార్స్ యాడ్ అయినట్టు ఏ టెక్నాలజీ యాడ్ అవ్వచ్చు. వీటితో పాటు ఇప్పుడు ఓన్లీ జనరేటరు ఎలక్ట్రికల్ ప్యానెలే కనెక్ట్ అయ్యి సింక్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో సోలార్ పవర్ కూడా సింక్ అవ్వచ్చు, బ్యాటరీ బ్యాంక్స్ కూడా సింక్ అవ్వచ్చు. ఇవన్నీ కలిపి మనకి స్మార్ట్ పవర్ సిస్టమ్ లాగా వస్తాయి. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండే టెక్నీషియన్ కావాలి. సో ఇప్పటి నుంచే మనం ఆ టెక్నాలజీ నేర్చుకున్నామంటే ఫ్యూచర్ మొత్తం ఇంకా లైఫ్ బాగుంటుంది. సో మనకి నా కన్క్లూజన్ ఏంటి అంటే ప్రజెంట్ ఉండే టెక్నాలజీ నేర్చుకోవాలి, ఫాస్ట్ టెక్నాలజీ తెలుసుకోవాలి. ఎందుకంటే బేసిక్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. మనం బేసిక్స్ నుంచి నేర్చుకొని అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకొని దాని తర్వాత CPCB2లో వచ్చే చేంజెస్ ఏంటి అనేది తెలుసుకొని తర్వాత CPCB2 నుంచి CPCB4లోకి అప్గ్రేడ్ అయిన తర్వాత ఇంజిన్లో వచ్చే చేంజెస్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత రాబోయే అంటే CPCB4 కూడా సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు CPCB2 తెలిసిన వాళ్ళకి CPCB4 కూడా సింపుల్గానే ఉంటుంది. ఓకే, దీంతోపాటు ఇంకా స్మార్ట్ సిస్టమ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ప్రతి కంపెనీ ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ అయినా సరే తన ప్రోడక్ట్ని లాంచ్ చేసేటప్పుడు అందులో పనిచేసే సీనియర్స్ అందరికీ ఆ టెక్నాలజీని అంటే నేర్పిస్తారనమాట. సో ఎప్పుడైనా కొత్త స్కిల్ నేర్చుకునే ఆప్షన్ వచ్చింది అంటే ఫస్ట్ ఉండాలి. సో ఫస్ట్ మనం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి ఫ్యూచర్ మొత్తం దీనిపైన ఉంటుంది. ఓకే, సో ఫ్యూచర్లో జనరల్ టెక్నాలజీ చేంజ్ అవుద్ది కాబట్టి మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో జనరల్ టెక్నాలజీ ఒక ఇప్పుడు ప్రజెంట్ ఉండే నేను ఇంకో పాయింట్ చెప్తున్నా. ప్రజెంట్ ఉండే టెక్నీషియన్ని జస్ట్ ఒక మెకానికల్ టెక్నీషియన్గానే చూస్తారు. సో ఫ్యూచర్లో ఏంటి అంటే మనం టూల్స్ ఎక్కువ క్యారీ చేయాల్సిన అవసరం అయితే నాకు తెలిసి చాలా ఉండదు. టూల్స్ ఫ్యూచర్లో ఎక్కువ క్యారీ చేయక్కర్లేదు. ఏంటి అంటే ఇదంతా స్మార్ట్ సిస్టమే కాబట్టి మనం ఖచ్చితంగా ఆ ల్యాప్టాప్ ఆ ట్యాబ్ దానికి సంబంధించింది మనం కనెక్ట్ చేసుకొని ఆ టెక్నాలజీ నేర్చుకొని మనం ఫ్యూచర్లో జనరేటర్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మెకానికల్గా టెక్నీషియన్గా కనపడేవాడు ఫ్యూచర్లో మనకు ఎలా కనపడతారు అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అవుతారనమాట. ఇప్పుడు ఉన్నంత రఫ్గా ఉండరు, అప్పుడు చాలా సాఫ్ట్ అయిపోతారు టెక్నీషియన్స్ అందరూ. సో మనం జనరేటర్ టెక్నాలజీ నేర్చుకోండి, జనరేటర్లో ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టెంట్ పవర్ జనరేట్ అవ్వాలి అంటే ఒక జనరేటర్ తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ ఇంకోటి లేదు. సోలార్ ఉంది అంటే ఫస్ట్ మనకి సన్ రావాలి, పవర్ జనరేట్ దాంట్లో నుంచి జనరేట్ అవుద్ది. సో జనరేటర్ అనుకోండి మనం స్టార్ట్ చేసిన వితిన్ సెకండ్స్లోనే పవర్ జనరేట్ అవుద్ది దాని కెపాసిటీ తగ్గట్టుగా. చూడండి చిన్న ప్లేస్లో అంటే తక్కువ ప్లేస్లో కూడా మన హయ్యర్ కేవీ జనరేటర్ని ఇన్స్టాల్ చేయగలం. అదే సోలార్ అనుకోండి చాలా ప్లేస్ కావాలి. ఓకే, సో ఇదొక బెనిఫిట్ అనమాట జనరేటర్ వల్ల. సో నా సజెషన్ ఏంటి అంటే అప్కమింగ్ రాబోయే ఈ ఫీల్డ్లోకి వస్తాము అనుకునే టెక్నీషియన్స్ అందరూ రండి, జనరేటర్ కోసం తెలుసుకోండి, కొత్త టెక్నాలజీ నేర్చుకోండి. సో ఫ్యూచర్ మొత్తం ఇప్పుడున్నంత కష్టం లేకుండా ఫ్యూచర్లో చాలా సింపుల్గా ఉంటుంది వర్క్స్ అన్నీ. సో ఈ ఫీల్డ్ చూస్ చేసుకుంటే లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో.
ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. సో మీకు ఏమైనా ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ వస్తే బాగుండు అనిపిస్తే కామెంట్ చేయండి. సో అప్కమింగ్ డేస్లో జనరేటర్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.